శివ సురభితో తను బిజినెస్ పని మీద వెళ్తున్నట్లు చెప్పి హైదరాబాద్ నుంచి ముంబైకి స్టార్ట్ అవుతాడు. అతనికి ఫ్లైట్లో లీసా పరిచయం అవుతుంది. శివ అభినవ్ గుప్తాని కలవడానికి అభినవ్ కంపెనీకి వెళ్తాడు. అక్కడ వాళ్ళు అతన్ని ఒక పూర్ పర్సన్ లా ట్రీట్ చేసి బయటకి గెంటేయాలని చూస్తారు. దాంతో శివ వాళ్ళపై తన ప్రతాపం చూపిస్తాడు. అందరూ శివని ఆశ్చర్యంగా చూస్తున్నారు. శివ రిసెప్షనిస్టుతో నేను అభినవ్ని కలవాలి అని అన్నాడు. ఈసారి ఆమె భయం భయంగా శివ వైపు చూస్తూ ఉంది. నీకు బతుకు మీద ఆశ లేనట్లుంది, అందుకే మా బాస్ కంపెనీకొచ్చి ఇలా ప్రవర్తిస్తున్నావు అని అన్నాడు ఆ బట్టతల విశాల్. సరిగ్గా అదే సమయంలో అలారం మోగింది. ఎక్కడి వారు అక్కడ అలర్ట్ అయ్యారు. ఓ స్ట్రాంగ్ పర్సన్ ఓ 10 మంది అసిస్టెంట్స్ తో ఎంట్రీ ఇచ్చాడు. అతని ఎంట్రీ చాలా పాష్ గా ఉంది. అఖిల్ సార్, వీడెవడో నాపై దాడి చేస్తున్నాడు అని ఆ వచ్చిన వ్యక్తికి శివపై కంప్లైంట్ చేశాడు విశాల్. శివ వెంటనే విశాల్ చేయి పట్టుకుని మెలి తిప్పి మళ్ళీ అతని డిప్ప మీద ఒకటి వేశాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? బయట నుంచి వచ్చిన ఒక ఆకతాయిని కూడా మీరు తరిమి కొట్టలేకపోతున్నారు. ఏం వర్క్ చేస్తున్నారు మీరంతా అని అరిచిన అఖిల్ శివ వైపు చూస్తూ, నువ్విక్కడికొచ్చి ఇలా బిహేవ్ చేయడానికి ఎంత ధైర్యం? నేను 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. అతనిని వదిలిపెట్టి క్షమాపణ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే నీ శవాన్ని తీసుకెళ్లటానికి ఎవరైనా రావాల్సుంటుంది అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ మాటలు విన్న శివ అందరి వైపు హేళనగా ధిక్కారంగా చూశాడు. ఏంటి అంత ఆరగెంట్ గా చూస్తున్నావు అని అఖిల్ తన సిగరెట్ ని విసిరేసి కోపంగా అన్నాడు. అతని చుట్టూ ఉన్న అసిస్టెంట్స్ పాకెట్స్లలో చేతులు పెట్టుకున్నారు. అక్కడున్న ఎవ్వరికైనా తెలుసు వాళ్ళు పాకెట్స్ లో ఎందుకు హ్యాండ్స్ పెట్టుకున్నారో. సరిగ్గా అదే సమయంలో స్టాప్ ఇట్ అని ఆవేశంతో ఓ వాయిస్ వినిపించింది. ఒక పొడవాటి మిడిల్ ఏజ్ వ్యక్తి లిఫ్ట్ నుంచి ఎంట్రీ ఇచ్చాడు. అతని వెనుక 2 అసిస్టెంట్స్ ఉన్నారు. అభినవ్ సార్ అని అక్కడున్న అందరూ ఒకసారి లేచి నిల్చొని రెస్పెక్ట్ గా తలలు దించుకున్నారు. అభినవ్ అక్కడే ఉన్న శివ వైపు నిశితంగా చూసి పరిశీలిస్తున్నాడు. ముఖ్యంగా శివ కళ్ళు అతన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. అవును, అది ఇతనే. అతను మళ్ళీ తిరిగొచ్చాడా అని షాక్ అయ్యాడు అభినవ్. అభినవ్ ఆఫ్టర్ 10 ఇయర్స్ మళ్ళీ ఆ వ్యక్తిని చూస్తానని కలలో కూడా అనుకోలేదు. శివరాం, నువ్వు తిరిగొచ్చావా అని గౌరవంగా అడిగాడు. అభినవ్ భయ్యా, ఐఎమ్ బ్యాక్ అని తన చేతిలో ఉన్న విశాల్ తలపై కొట్టి మరీ అన్నాడు శివ. సంతోషంగా శివ వైపు చూసిన అభి అతని చేతిలోని విశాల్తో, నువ్వు శివని అవమానించాలనుకున్నావా? అది చాలా తప్పు. నువ్వు వెంటనే శివ కాళ్లపై పడి క్షమించమని అడుగు. అఖిల్, నువ్వు కూడా. ఇద్దరూ ఆయన క్షమించేంత వరకు అలానే ఉండండి. అలా ఉంటేనే మిమ్మల్ని చంపకుండా వదిలేస్తాను. లేదంటే లైఫ్ అంతా అలా మోకాలపై తల దించుకోవాల్సొస్తుంది అన్నాడు. ఆ మాటతో విశాల్, అఖిల్ టెన్షన్తో భయపడిపోయారు. శివ వైపు పెద్ద పెద్ద కళ్ళేసుకుని చూస్తున్నారు. వాళ్లకు ఇంకా నమ్మకంగా లేదు. ఇక్కడ అభినవే వాళ్ళకి పెద్ద బాస్. అలాంటిది అంత చిన్నవాడైన శివకి ఎందుకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు? అసలేం జరుగుతోంది అనేది వాళ్లకు అర్థం కావట్లేదు. కాని వాళ్లకు ఒక్కటి తెలుసు, తమ బాస్ కోపంగా ఉంటే తమ బాడీ సముద్రంలోని సొరచేపకు ఆహారంగా విసిరేస్తాడని. అందుకే వెంటనే శివ ముందు మోకరిల్లి, శివ సార్, ఐఎమ్ సో సారీ, మమ్మల్ని క్షమించండి. మీరెవరో తెలియక తప్పు చేశాం. దయచేసి మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయండి అని వేడుకున్నారు. అప్పటికి శివదారికి వాళ్ళు అడ్డుగా వచ్చారని అభినవ్కి చాలా కోపం వస్తుంది. వాళ్ళని ఏదో ఒకటి చేయాలి, లేదంటే మిగిలిన వాళ్ళు కూడా అలానే ఎక్స్ట్రాల్ చేస్తారు అని అనుకున్నాడు అభి. ఇంతలో చుట్టూ ఉన్న సెక్యూరిటీ కూడా మోకాలపై కూర్చొని ఏం మాట్లాడాలో తెలియక తలలు దించుకున్నారు. శివ వాళ్ళందరి వైపు కనీసం చూడకుండా ఏం మాట్లాడకుండా సరాసరి లిఫ్ట్లోకి వెళ్లాడు. అభినవ్ అతన్ని అనుసరించాడు. అభినవ్ హార్ట్ స్పీడ్గా కొట్టుకుంటుంది. శివ కళ్ళని చూస్తుంటే అతనికి 10 ఇయర్స్ బ్యాక్ వర్షపు రాత్రి గుర్తొచ్చింది.
10 ఇయర్స్ బ్యాక్ వర్షం కురిసిన ఒక రోజు రాత్రి దాదాపు 10 మంది బాడీ బిల్డర్స్ తమ చేతిలో వేట కొడవళ్లు పట్టుకుని అభినవ్ని వెంటాడారు. వాళ్ళని చిన్నపిల్లాడైన శివ భయంకరంగా హతమార్చాడు. ఆ సంఘటన ఈ రోజుకి అభి కళ్ళ ముందు కదులుతూనే ఉంది. శివ, అభినవ్ 28వ ఫ్లోర్లోని గెస్ట్ రూమ్ కి వచ్చారు. శివ ధైర్యంగా అక్కడే ఉన్న చైర్ పై కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. అభి డోర్ క్లోజ్ చేసి శివ కోసం తనే స్వయంగా కాఫీ రెడీ చేసి శివ ముందు ఉంచాడు. లాస్ట్ 1 ఇయర్గా మీ వర్క్స్ బాగా నడుస్తున్నట్లున్నాయి. కంపెనీ టర్నోవర్ భారీగా పెరిగింది అని అన్నాడు శివ. నేను ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్లో ఉన్నానంటే కారణం కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు కాపాడిన ఈ ప్రాణమే. నువ్వే కనుక ఆ రోజు నా ప్రాణం కాపాడకపోయుంటే ఈరోజు అభినవ్ గుప్తా అనే వాడే లేకపోయేవాడు. ఈ పాటికి నేను సమాధిలో ఉండేవాణ్ణి అని అభిమానంగా అన్నాడు అభి. అప్పటి పరిస్థితులకు నేను మీకు చేయాల్సిన హెల్ప్ చేశాను, కానీ ఈరోజు మీ సిచ్యువేషన్కి పూర్తిగా మీ హార్డ్ వర్క్ అండ్ మీ లక్కే కారణం. వచ్చిన అవకాశాల్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో మీకు బాగా తెలుసు అని కూల్గా అన్నాడు శివ. ఇవన్నీ చేయటానికి నేను బతికుండాలి కదా, నా ప్రాణం ఉండాలి కదా, అది ఉండబట్టే కదా ఇవన్నీ చేసింది. అది మీ నుంచి వచ్చిందే కదా అని అన్న అభి, మిస్టర్ శివ, ఇప్పుడు నా కంపెనీ బిలియన్స్లో టర్నోవర్ చేస్తుంది. మీరు కావాలనుకుంటే నా కంపెనీని టేక్ ఓవర్ చేయొచ్చు. మీరిక బాంబే సిటీలోనే ఉంటే బాగుంటుంది. మీరు ఓకే అంటే నెక్స్ట్ 12 అవర్స్లో మీకు కంపెనీని అప్పగిస్తాను అని అన్నాడు. అవసరం లేదు, నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి చేసుకుని తిరిగి వెళ్ళిపోతాను అని అన్నాడు శివ. శివ మాటలకి అభి ఆశ్చర్యపోయాడు. ఎన్ని కోట్ల ఆస్తులు ఇస్తానంటున్నా అతను వెళ్ళిపోతాను అంటుంటే నిజంగా ఎవరికైనా ఆశ్చర్యమే. పెద్ద పెద్ద రిచ్ ఫ్యామిలీ పిల్లలే అప్పనంగా ఆస్తొస్తుంటే లొంగిపోతారు. ఇతను డిఫరెంట్ అని అనుకున్నాడు అభి. నేను ఇక్కడ ఉండటానికి రాలేదు, కేవలం హాస్పిటల్లో ఉన్న మా తాతయ్యని చూడటానికి వచ్చాను. మిమ్మల్ని కలిసి వెళ్దామని ఇటుగా వచ్చాను. అయితే హైదరాబాద్లో మీ బ్రాంచెస్ ఉన్నాయి కదా, మీ మనిషిని ఒకరిని పంపించి 3 డేస్లో మెహ్రా ఫ్యామిలీ గురించి అండ్ అందులో ప్రత్యేకంగా అనురాధ మెహ్రా గురించి పూర్తి డీటెయిల్స్ సేకరించమని చెప్పండి. ఆమె యొక్క డైలీ షెడ్యూల్స్ కూడా నాకు కావాలి. అండ్ ఇదంతా కాన్ఫిడెన్షియల్గా జరగాలి, ఏమాత్రం వాళ్ళకి అనుమానం రాకూడదు అని సీరియస్గా అన్నాడు శివ. అభినవ్ షాక్ అయ్యాడు. మెహ్రా ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ కావాలా అని అంతలోనే నన్ను స్వయంగా రంగంలోకి దిగమంటారా అని శివని అడిగాడు. అవసరం లేదు, నాకు రైఫిల్ కావాలి అన్నాడు శివ. శివ, అభి 5 నిమిషాల తర్వాత కంపెనీలోని అండర్ గ్రౌండ్ లో ఉన్న సీక్రెట్ రూమ్ కి వచ్చారు. అభి పాస్వర్డ్ లాక్ ని తిప్పి ఆ రూమ్ డోర్ ని ఓపెన్ చేశాడు. స్కానింగ్ అండ్ అలారంతో చాలా సెక్యూర్డ్ గా ఉంది ఆ ప్లేస్. చాలా స్టీల్ బాక్సులు అక్కడున్నాయి. శివ వాటి దగ్గరికెళ్లి ఓ స్టీల్ బాక్స్ తీసుకుని ఓపెన్ చేశాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.